నమస్తే. తెలంగాణలో మరొక కీలకమైనటువంటి గులాబీ పార్టీ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఆయన నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి నాయకుడు. అలాగే ఆ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై ఘన విజయం సాధించారు. ఆయన అప్పుడే 2,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి. ఎందుకనంటే ఆయనకి ఎంత మంచి పేరుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎంపీ ఎన్నికల్లో 2,00,000 మెజార్టీ అంటే ఆయనకు ఒక మంచి పేరుందనే అర్థం. ఇట్లాంటి సందర్భంలో పార్టీలో బీఆర్ఎస్‌లో సముచితమైనటువంటి గౌరవం, అలాగే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా నా పార్లమెంటు పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేను సొంతంగా కూడా నా డబ్బులు ఖర్చు పెట్టి చేసుకున్నా. అయినా కూడా కనీసం నాకు పార్టీలో ఒక వాల్యూ అనేది ఇవ్వడం లేదు. ముఖ్యంగా నియోజకవర్గాల రివ్యూలో కానీ, అలాగే ఆయా కార్యక్రమాలకు సంబంధించి కనీసం పిలవడం లేదు. ఈ విషయం చాలా బాధ అనిపిస్తుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట అనుచరుల వద్ద. ఇప్పుడు ఇది కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో వరుసగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు కొంతమంది నాయకులు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఎక్కడో చోట పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామని ప్రకటన చేయటం. కొంతమంది అయితే ఆయన ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు నాయకులకి. ఎవరు కూడా నా అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటానికి వీలు లేదు అని. కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లా. ఎందుకనంటే ఎవరికి వారు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసమే చూస్తారు. రాజకీయ నాయకుడు అంటే ఏదో ఒక టర్మ్ కోసం పాలిటిక్స్లోకి రాడు కదా. సో ఇటువంటి నేపథ్యంలో తమ రాజకీయ భవితవ్యం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఈవెన్ క్షేత్రస్థాయి, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే ఆలోచిస్తారు, అంచెలంచెలుగా ఎదగాలి మనం అని. మరి ఇలాంటి సందర్భంలో నాగర్ కర్నూలు ఎంపీ ఎవరైతే రాములు ఉన్నారో ఆయనకు ఒక మంచి పేరు కూడా ఉంది. ఉపాధ్యాయ వృత్తిలోంచి ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఆయన నియోజకవర్గ పరిధిలో. ఇలాంటి క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ కొంత ఊపుతో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్లో చేరారు. కానీ ఆయన ఆవేదన ఏంటంటే నన్ను పట్టించుకోవడం లేదు. నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశా. నా సొంత డబ్బులతోనే నేను చాలా చోట్ల రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కలగజేశా. కానీ పార్టీలో కనీసం ఏదైనా ఒక నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ఆహ్వానం కూడా అందట్లేదు. మిగిలిన వారిని ఒక విధంగా, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గ నాయకులను ఒక రకంగా చూస్తున్నారు పార్టీలో. అది నేను గతంలో ఎన్నోసార్లు కేసీఆర్ గారి నోటీసు తీసుకువెళ్ళా, అయినా కూడా పట్టించుకోలా. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి కొంతమంది నాయకులు గతంలో నా పట్ల అనుచితంగా వ్యవహరించారు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు కూడా వారిని కంట్రోల్ చేయటంలో పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఫెయిల్ అయ్యారు. ఇదంతా కావాలని చేశారు. కాబట్టి ఇంకా నేను పార్టీలో ఉండటం అనవసరం అని చెప్పి ఇప్పటి వరకు నేను సైలెంట్గా ఉన్నా. సర్లే మారతారు అనుకున్నా, కానీ ఎక్కడా కూడా ఈ మార్పు అనేది కనిపించట్లేదు. కాబట్టి నా నిర్ణయం అయితే ఇది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు, కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నాగర్ కర్నూలు ఇప్పటికే పోటీ ఎక్కువైంది. మల్లు రవి ఆయన మళ్ళీ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ఆయనకి అప్పగించినటువంటి బాధ్యత నుంచి కూడా ఆయన బయటకు వచ్చేశారు. ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రత్యేక సలహాదారు అవకాశం ఇచ్చారు. కాదు నేను ఎంపీగానే పోటీ చేస్తా, నాకు నాగర్ కర్నూలు నియోజకవర్గం ఇంపార్టెంట్, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన అధిష్టానం ముందు వెల్లడించారట. దానికి సంబంధించి దాదాపు నాగర్ కర్నూలుకి సంబంధించి మల్లు రవికి అవకాశాలు ఉన్నాయనేది కూడా వినిపిస్తుంది.
ఇట్లాంటి తరుణంలో పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి కీలకమైనటువంటి నియోజకవర్గం అప్పచెప్పడంలో అధిష్టానం సాహసం చేయదు. మరి ఇంకా ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? భారతీయ జనతా పార్టీలో చేరాలి. దానికి సంబంధించి కొంతమంది బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని, దానికి సంబంధించినటువంటి క్లారిటీ మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అలాగే మొత్తానికైతే బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం లేదు అనేది బాగా వినిపిస్తుంది ఈ సిట్టింగ్ ఎంపీ రాములు వ్యవహారంలో.